హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. అలాగే సైడ్ జాయింట్స్ ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ వేసుకోవాలి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి. ఇప్పుడు షేప్లో డాట్ వేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇది 4th డాట్ వేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఇది 4 టక్స్ బ్లౌజ్ కట్ చేశాను కాబట్టి 4 టక్స్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు అసలు సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా డాట్స్ని వేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. షేప్ పట్టిని వేరే కలర్ అయినట్లయితే పైన యాడ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ని వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా ఈక్వల్గా చూసుకోవాలి. మెయిన్ మనకి ఎక్స్ట్రా కలర్ కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి కావాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లాస్ట్ వీడియోస్లో కూడా ఉంది. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి ఈక్వల్గా చూసుకొని. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టికి ఫ్రంట్ పార్ట్ని ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. మెయిన్ మనకి ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీకు ఇవే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ అలాగే శారీస్తో కానీ కిడ్స్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా చేసినవి ఉన్నాయి. ఒకసారి చూడండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు మెడపట్టి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని. మనం ఎంత సన్నగా వేస్తే మెడపట్టి అనేది అంత నీట్గా ఉంటుంది. ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా వదులుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్లో రౌండ్ తిరిగే దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కట్ చేసిన తర్వాత మనం రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ చేసుకొని, లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. నేను బ్యాక్ పార్ట్కి అయితే పైపింగ్ వేసాను. వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. మన షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షోల్డర్ ఉంటే కట్ చేసుకోవాలి లైట్గా. ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ తక్కువైంది కాబట్టి క్లాత్ని యాడ్ చేస్తున్నాను. 2 సైడ్స్ కూడా ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క సైడ్ జాయిన్ చేసుకోవాలి.
ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఒక్కొక్క సైడ్ కూడా. నేను హ్యాండ్స్ డిజైన్ చేసినవి అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. చూడలేని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో పెట్టాను స్లీవ్ డిజైన్. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక లైన్ కింద ఫోల్డింగ్ డైరెక్ట్ చేసేస్తున్నాను. మనకంత బార్డర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫోల్డింగ్ చేసుకోండి, లేదా క్లాత్ యాడ్ చేసుకొని లోపల చేతికొట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా ఫోల్డింగ్ అదే విధంగా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి, లేదా మీరు డైరెక్ట్గా చేతికొట్లు వేస్తాం అనుకునే వాళ్ళు చేతికొట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా మీకు సైడ్ జాయింట్స్కి ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లోత్ అనేది చూసుకోండి, కరెక్ట్గా మిడిల్ కటింగ్ దగ్గర నుంచి చెక్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి, అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా ఫోల్డింగ్స్ ఎక్కువ వచ్చేస్తుంటే అది ఒకసారి చూసుకోండి, లేదా బుడగలా పైకి ఎత్తి పెట్టినట్టు అవడం కానీ ఇవన్నీ కూడా మనం సరిగా స్టిచ్ చేయకపోయినా సరే ఆ విధంగానే ఉంటుంది ఫోల్డింగ్స్ అనేది. ఈ విధంగా హ్యాండ్స్ని డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం హ్యాండ్స్ని అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకొని మిడిల్ నుంచి కరెక్ట్గా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలి అంటే మనం కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఇప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. లేదా మనకు అలా రావడం లేదు, కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇలాంటి సింపుల్ టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని నేను ఫస్ట్లో చెప్పిన విధంగా మీకు ఒక పార్ట్ అనేది ఎక్కువ వచ్చినట్లయితే మనం ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఎక్కువ వచ్చింది, మన హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి, అప్పుడు మనకి ఈక్వల్గా సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ మిడిల్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని కింద వరకు కూడా ఇప్పుడు మనకి ఈక్వల్గా సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. మనకు ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి లూజ్ అనేది మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర కూడా ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తోనే లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టీతో లూజ్ చూసుకోండి, ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు పైనుంచి చివరి వరకు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి.
మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపించాను కదండి. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి దగ్గరలో. అప్పుడు మనకు ఒకవేళ టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. మరీ ఎక్కువ లూజ్ అయినా సరే మనకి బ్లౌజ్ లూజ్ అయిపోతుంది కాబట్టి పాదం వెడల్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా లూజ్ చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మనకి ఒక పార్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి చంక భాగం దగ్గర నేను కొంచెం వెడల్పు వేస్తున్నాను. మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే 4th డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. లేదా డాట్స్ వేయలేని వాళ్ళు ఉంటే 4th డాట్లా వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ ఎక్కువైనట్లయితే. ఇప్పుడు మనకి ఈక్వల్గా పెట్టుకోండి నడుం దగ్గర. ఇప్పుడు లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం కూడా లూజ్ చూసుకోవాలి. చివరి వరకు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దగ్గరలో పాదం వెడల్పులో మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి లూజ్ని బట్టి క్లాత్ ఎంత అయితే ఉందో ఎక్స్ట్రా అనేది 3 లైన్స్ అయితే సరిపోతుంది. మనం ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు సైడ్ జాయింట్స్ దగ్గర నార్మల్ మిషన్తోనే. ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి ఉక్సులు పట్టీతో. మనకు ఒకవేళ ఎక్కువైనట్లయితే మనకి ఎక్కడ సైజ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు ఒక సైడ్ అయితే సరిపోయింది. ఇప్పుడు మనకి ఎక్కువ వచ్చిన సైడ్ని కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఇక్కడే కొంచెం మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం వెడల్పు వేస్తున్నాను. మనకి ఈక్వల్గా సరిపోతుంది. పైనుంచి దగ్గరలో ఒక లైన్ అనేది వేసుకోండి. మీకు బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చినట్లయితే డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోవాలి. మనకి ఎటు సైడ్ ఎక్కువైంది అనేది తెలుస్తుంది కాబట్టి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ వేశాను. చూడలేని వాళ్ళు ఉంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. మనం సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనైనా వేసుకోవచ్చు. నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేశాను థ్రెడ్ పైపింగ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.